అందరికీ నమస్కారం. సినీ ఇండస్ట్రీలో విషాదం ఆమె కొడుకుకు అనుమత. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఇతర వాళ్ళకి కూడా తెలియజేసిన వాళ్ళు అవుతాం. ఫ్రెండ్స్, లేడీ కమెడియన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో ఎవడగోల వాడిదేతో తెలుగుకు పరిచయమైంది బొద్దుగొమ్మ. కితకితలలో లీడ్ రోల్ పూజించి ఆడియన్స్ను అలరించింది. అయితే ఆ తర్వాత ప్రేమాభిషేకం, దొంగల బండి, శశిరేఖ పరిణయం, ఆశా రామన్న, సీమ టపాకాయ్, కొవ్వు కేక, కళ్యాణ వైభోగమే, రెడ్, జంప్ జిలాని, సరైనోడు, ఈడో రకం ఆడో రకం, తెనాలి రామకృష్ణ తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. అయితే గత కొంతకాలంగా గీతా సింగ్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. అయితే 2019 తర్వాత కేవలం 2 సినిమాల్లో మాత్రమే బొద్దుగమ్మ కనిపించడం గమనార్హం. ఇదిలా ఉంటే సుమారు 2 ఏళ్ల క్రితం గీతా సింగ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. అయితే చేతికి అందివచ్చిన కుమారుడు సడన్గా యాక్సిడెంట్లో చనిపోవడంతో గీతా సింగ్ కోలుకోలేకపోయింది. గురువారం అంటే ఫిబ్రవరి 18 గీతా సింగ్ కుమారుడి వర్ధంతి. ఈ సందర్భంగా తన కుమారుడు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది ఆమె. తన కొడుకు తనతో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ మిస్ యూ రా అంటూ భావోద్వేగానికి లోనైంది.